కరుణించి కాపాడుతల్లో గంగమ్మ తల్లు గంగమ్మ తల్లిరా గంగమ్మ తల్లిరా ప్రకృతి వైఫల్యాలు సంభవించినప్పుడు ఆ సమస్యలను సర్కారు వారి దృష్టికి తేవలసిన బాధ్యత లేదా ఈ బాధ్యతను నువ్వు విస్మరించావు కనుక నీవు శిక్షార్హుడే. ఎవరని ఎవరేమి చెప్పదలుచుకున్నా మా సమక్షానికి వచ్చి తెలియజేయండి. చూస్తూనే ఉన్నాం, చెప్పండి. ఇలాంటి వ్యక్తిని మాటలకి నీ తామైన చాలా ఎక్కువే ఉంది, కానీ విన్న దానికన్నా ఎక్కువే ఉంది. ఒకరు మాట్లాడితే ఈ రాయలసీమ బిడ్డ పౌరుషం చనించడాల్సి వస్తుంది. చూస్తా, అది చూడాలనే ఆత్మహత్య అక్షాలు వచ్చింది. ఈ కథకు కథానాయకును చూడాలనే వచ్చా. కథానాయకును నేనే, నీ కథకు ముగింపు పలికేది నేనే. విచారణకు వచ్చిన వాడు వెంకటరావు అని జరిగింది తెలుసుకో. పన్నులు వసూలుకు వచ్చిన నీ సిబ్బంది దౌర్జన్యం చేసి దారుణంగా ప్రవర్తించిన వారి అధికారానికి నా తండ్రి అడ్డు చెప్పలేదు. ఇండ్లు చెత్త చేసి ఆడవారిని అవమానపరిచిన, కొడుకు పూల వెంట కొట్టించిన వారి నిస్సహాయాలకు బాధపడ్డారే కానీ ఎవరిని అందరి సోపిన ఆడకూతురు అందరి పాలు చేస్తుంటే అది నీకు మాకు మంచిది కాదని మాత్రమే నా తండ్రి వారిని అడ్డుకున్నారు. అది చెప్ప నేరమైనట్టు ఈ తామదారు నా తండ్రి చెట్టుకు కట్టించి గడ్డగా చూశాడు. అందుకే నీ తొత్తులకు దేహశుద్ధి చెప్పి వెళ్ళి ఉపాధ్యాయులకు చెప్తామని మరీ చెప్పి పంపించాను. అది తప్ప మమ్మల్ని నన్ను కాపాడుతాడా నేరమా? ధైర్యం నాకు నచ్చింది, నీ తెగింపు నాకు నచ్చింది. అన్నిటికన్నా మించి ఈ సమస్యను మా దృష్టికి తెచ్చిన నీ నాయకత్వ లక్షణము మాకు నచ్చింది. అందుకే గంగమ్మను మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి అధికారిగా ప్రకటిస్తున్నాను. ఏమిటా నిశ్శబ్దం? నా మాట నీకు వినిపించలేదా? లేక నా మాట మీద మీకు నమ్మకం లేదా? మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తికి అధికారం అప్పగిస్తే మీ బ్రతుకులు బాగుపడతాయని నేను నమ్ముతున్నాను. అందుకే గంగమ్మను ఈ గ్రామానికి అధికారిగా ప్రకటిస్తున్నాను. ఈ శుభ తరుణంలో మీరు కట్టిన పన్నులను మీకే తిరిగిచ్చేస్తున్నాము. మీ కష్ట సుఖాలు తీర్చుకోవడానికి, మీ ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి సర్కారు వారి సొమ్ము ప్రతి ఇంటికి 100 కాసులు చెప్పున పంచి పెడుతున్నాము. మీరు అంగీకరిస్తే మీకు మాకు ఆనందాన్ని కలిగించే మరొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మనమందరం ఇంతగా అభిమానిస్తున్న గంగమ్మను రాగిగా స్వీకరించి నా కోటికి రాణిని చేయాలనుకుంటున్నాను. ఏమిటా నిశ్శబ్దం? మీరు అంగీకరిస్తే, నా మాటను బలపరిస్తే
ఈ గ్రామాన్ని మీకే గుత్తాధిపత్యం ప్రకటిస్తున్నాము. అంతేకాదు శాశ్వతంగా పన్నులు రద్దు చేస్తున్నాము. గంగమ్మ చూపులోని భావం, మాటలోని మౌనం మేము అంగీకారంగానే భావిస్తున్నాం. కాసుల మూటలతో మీ కష్టాలు మీరు తీర్చుకోండి. నా వరాల మూటలు గంగమ్మలు ముస్తాబు చేసి పల్లకిలో నా దివాణానికి పంపండి. పల్లకిని పెద్ద వారికి పంపండి. కాసుల మూటలు గ్రామంలో ప్రతి ఇంటికి పంచండి. ఆలస్యమైతే మాకు ఆవేశం. మేము ఆవేశపడితే ఈ అడిగాల గ్రామమే భస్మమైపోతుంది. తప్పదు తప్పదు తప్పదు. వస్తావు అది కాదు, రావాలి. నేను వెళుతున్నాను. కానీ నేను వెళుతున్నాను. మాది పాలే గాడి మాట. మాది ఇవ్వాలి, మీది ఇంటి పల్లకి పప్పు కావు. మీది గంగమ్మ ముస్తాబు చేసి మాది దివాన్కు పంపాలి. పంపుతావు కదా, పంపాలి. నైతో మీది గంగమ్మన్ బలవంతంగా లాక్కుపోతాం. పట్టాలి. రుద్ర భద్ర పైసలు పచ్చుదాం. అంటే జన్మయ్య కొన్ని కసాలు ఏంటంటే వాడు మాట్లాడమ్మా ఆటోమేటిక్గా మనకి గంగమ్మరా అది కాదు పెద్దప్ప. తల్లి వల్ల మన ఊరికి మహత్వ సంపదలు అవుతుంది. అంటే మీకు మాత్రమే తెలియదు, అందరికీ పెద్ద అది కాదు కాదమ్మా. ఆ తల్లి వల్ల మన ఊరికి మహత్వ చెప్పకపోతుంది. అంటే పారిపోతాను ఎందుకు? ఈ కడుపులు పుట్టాను అరుచున్నానే. అలా ఊరి పెట్టు మనం బాధ్యత స్థాయి ఏది నీకు పడుతుందంటావు? ఇన్ని నాలుగు పడడానికి కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు అనుభవించాం. ఈనాటికి మన బతుకు మాత్రమే బంగారు వంశీతో పాటు మన ఊరు బాధపడుతుంది. అంత ఆడబడ్డాలి ఎందుకు మామ? ఆ బాల్యగాళ్ళతో పడమాకంటారా? వాడు మీ ఆవేశాలు మీరు నీరు చదువుతారట. మీ ఆశలే వాడికి ఆయుధాలు అవుతున్నాయి. ఎంతకాలం నీ మాటనే సంకలాగి తినాం. ఇక నీ మాట ఇల్లేవు. ఇదో నీకో దండం, నీ పెద్దరిగా అమ్మా తల్లి, ఆడబిడ్డ దగ్గర మాట ఇదేనమ్మా. నీవే మా ధైర్యం చెప్పినది. అవునమ్మా, నీవు మా బిడ్డమైనందుకు ఈ ఊరికే వెలుగులు తెచ్చి నిలవేసిపోయినావు. నీవు కనుక మా దొరసాని అయితే ఈ ప్రాంతానికి దేవత
బాగుపడు, నీ బతుకులు బాగుపడు. నిజం తెలుసుకున్న రాజు ఈ పల్లె తెచ్చుకోండి. ఏం కోసం అంటే పోరాటం ఎందుకునైనా అమాయక జనాలపై ఆవేశపడి ఆవేదన చెందుతాను. నా పోరాటం పల్లె ప్రజలపైన కాదు, ఆ పాలేగాడి పైన. గంగమ్మ తల్లిగా ఎక్కన్న చెల్లిగా దేశమే సుందరా దేవరాలి కళ్ళవరం అని రోజు కొత్త వేషమేసి పట్టుకుంది పాలెగా రోజు కొత్త వేషమేసి పట్టుకుంది పాలెగా కొంగుడు వేసి పొడవు చేత పట్టేది ఆటోడు